వాక్కును ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా శక్తి కాదు, మా బలం కాదు ప్రభువా, కేవలం నీ ఆత్మ చేతనే సమస్తమును సాధ్యపరచుచున్నందుకై నీకు స్తోత్రములు. దేవానైనా చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే కనుక తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడునది మీరు కాదు అన్న యొక్క వాక్య వాగ్దానమును బట్టి ఎన్నిక లేని నేను మీ సన్నిధిలో నిలువబడి ఉండగా నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటికి మాటలు అందించి దేవా మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రములు. 145వ కీర్తన ప్రభువా 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మేము ధ్యానించగలుగుటకే మీ యొక్క మార్గములు మాకు తెలియచేయండి దేవా. గ్రహింప శక్యము కాని గొప్ప సంగతులు మేము నేర్చుకొనగలిగిన కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. ప్రతి విధమైన సాతాను శక్తుల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం, దుష్ట శక్తుల ప్రభావం యేసు నామమున ఈ ప్రాంతాలు ఈ ప్రాంగణము విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు రక్తమును మా మీద ప్రోక్షించుకొనుచున్నాం తండ్రి. మీరే సహాయం చేసి దేవుని వాక్కుతో మమ్మల్ని నింపి సమ్మతి కలిగిన హృదయములు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం. ఈ 145వ కీర్తన దావీదు గారు రాసిన స్తోత్ర కీర్తన, స్తుతి కీర్తన. మనం గత 4 వారాల నుంచి నేర్చుకుంటున్నమాట. అయితే 8వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు దావీదు గారు ఏమి రాశారు అని అంటే, ఒక రాజ్యము నుండి ఇంకొక రాజ్యానికి మనము దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం ఇతరులకు తెలియచేయాలి, లేకపోతే ఇతరులకు మనము ప్రకటించాలి అనే సత్యాన్ని దావీదు గారు ఈ కీర్తనలో మనకు తెలియజేస్తున్నారు. ఆయన యొక్క ఔన్నత్యం గురించి, ఆ దేవుడు ఏమై ఉన్నాడు, ఆ దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు. గత వారంలో వ్యక్తిగతంగా కుటుంబంలో ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి అనే సత్యాన్ని తెలుసుకున్నాం. తరువాత తరము నుండి తరానికి ఎలా తెలియచేయాలనేది దావీదు గారు రాసిన కీర్తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడగా నేర్చుకున్నాం. ఈ దినం 3వది రాజ్యం నుంచి రాజ్యానికి. 8వ వచనం చదివినట్లయితే దేవుని యొక్క గుణాల గురించి దావీదు గారు అక్కడ తెలియజేస్తున్నారు. యెహోవా దయాదాక్షిణ్యములు కలిగిన వాడవు, దీర్ఘశాంతము కలిగిన వాడవు, కృప అతిశయము కలిగిన దేవుడవు అని మనం నేర్చుకున్నాం. ఈ మాటల యొక్క హిబ్రూ పదాల్లో ఉన్న, హిబ్రూలో ఏ విధంగా అంటారు, ఆ పదాల యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకున్నాం. ఈ వాక్య ముగింపులో క్రొత్త నిబంధనలో ఆ దేవుడు ఎలా ఉన్నారు అనేది కూడా దేవుడు మనకు నేర్పించును గాక. అయితే 8వ వచనం 9వ వచనం ఏం తెలియచేస్తుందంటే, దేవుడు కృప కలిగిన దేవుడు, దేవుడు దయగలిగిన దేవుడు, దేవుడు ఆయన యొక్క స్వభావం గురించి 8వ వచనం 9వ వచనం మనకు తెలియజేస్తుంది. 8వ వచనం చదివాం కదా, 9వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఏమిటి ఆయన స్వభావం? యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన స్వభావది, ఆయన కనికరమును సమస్త కార్యాల మీద, సృష్టింపబడిన ప్రతి కార్యము మీద. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏదైతే సృజించారో, అది పక్షులైతే కానివ్వండి, జలచరములైతే కానివ్వండి, సూర్యచంద్ర నక్షత్రములైతే కానివ్వండి, ఆకాశ విశాలములైతే ఏదైనా కానీ అన్నిటి మీద ఆయన కనికరం ఉంది. ఆయన అందరికీ ఉపకారి అయిన దేవుడు అని 8వ వచనం 9వ వచనం 145వ కీర్తనలో దేవుని యొక్క స్వభావాన్ని గురించి మనం నేర్చుకుంటాం. అయితే 10వ వచనం 11వ వచనం 12వ వచనం 10వ వచనం ఒకసారి చదవండమ్మా. యెహోవా క్రియలన్నీ, ఆయన చేసిన కార్యములన్నీ, ఆయన క్రియలన్నీ దేవునికి ఏం చేస్తున్నాయట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. 10వ వచనం 11వ వచనం 12వ వచనం ఏం తెలియజేస్తుందంటే, దేవుణ్ణి మహిమపరచాలి. 8వ వచనం 9వ వచనం ఏం తెలియజేస్తుంది? దేవుని యొక్క స్వభావం, ఆయన క్యారెక్టర్ ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడు అనేది తెలియజేస్తే, 10, 11, 12 ఆయన మహిమ గురించి తెలియజేస్తుంది. తర్వాత 13వ వచనం ఏం తెలియజేస్తుందో ఒకసారి చూసి మనం వివరణలోనికి వెళ్దాం. నీ రాజ్యము, నీ రాజ్య పరిపాలన, ఆయన యొక్క నిత్య రాజ్యము గురించిన వివరణ 13వ వచనంలో తెలియజేస్తారు.
ఇదంతా ఎందుకు? ఆయన స్వభావం కానీ, ఆయనను మహిమపరిచే విధానం కానీ, ఆయన నిత్య రాజ్యం గురించి మనం ఎవరికి తెలియచేయాలి అని అంటే మన ప్రక్క వారికి, ముందు వారికి, వెనకాల వారికి. ఇప్పుడు రాజ్యాలు లేవు కదా పాస్టర్ గారు, రాజ్యాలు పోయినాయి. ఇప్పుడు ఏ రాజ్యంకి వెళ్ళి మేము ప్రకటించాలని కాదు, మన కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క సత్య సువార్త, నిత్య సువార్త, రాజ్య సువార్త మన ఎదురుగా వారికి తెలియజేయాలి. మొట్టమొదటి ఎలా తెలియజేస్తాము? మాటలతో చెప్తే ఎవరు వినరు, ఎవరికి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఏమండి, ఎవరు కొలిచేది, ఎవరు పూజించేది వారికి ఉన్నారు భారతదేశంలో. మరి ఎలా తెలియజేస్తామంటే ఫస్ట్ మనం ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయనను కలిగి మనం బ్రతుకుతూ, ఆ సువాసన మన నుండి వెలువడుతున్నప్పుడు అనేకులు యేసుక్రీస్తు వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. నేను ఉదయం వచ్చిన తర్వాత ఒక ఆయనతో సెల్లార్లో మాట్లాడుతుంటే, క్రైస్తవులా లేరు పాస్టర్ గారు అన్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన ఒక లాయర్. ఆయన ఏమంటాడు అంటే, క్రైస్తవులా లేరు సార్, నేను ఒక క్రైస్తవ మిషనరీ దగ్గర నేను పనిచేశాను, చాలా చర్చిలు కట్టించాం మేము, కానీ అని కొన్ని క్రైస్తవ మిషనరీలు ఏమండి, జనగాం అనే ఊరు ఎంతమందికి తెలుసు? వరంగల్ జిల్లాలో ఉంటుంది జనగాం. ఎక్కడో రష్యా నుంచి ఒక ఆయన ప్రపంచం అంతా ఎత్తుక్కుని జనగాం వచ్చాడు. ఎక్కడ రష్యా? ఆ కమ్యూనిస్టు ప్రభుత్వంలో యేసు ప్రభువుని నమ్ముకుని కుటుంబం అంతా, ఒక్కడే కదా మళ్ళీ కుటుంబం అంతా, ఇంచుమించు 180-190 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తుంది. ఆయన వచ్చి రష్యాలో సంపాదించుకున్నదంతా జనగామ భూమి మీద పెట్టి ఫస్ట్ 3 ఎకరాలు కొన్నాడు. 3 ఎకరాలు కొని ఒక చర్చి కట్టాడు. దానిని ఆయన చనిపోయే సమయానికి 34 ఎకరాలు చేశాడు. 34 ఎకరాలు చేశాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తరువాత పెద్దలు దాన్ని టేక్ ఓవర్ చేస్తారు కదండి, టేక్ ఓవర్ చేశారు. ఆయన ఎంత విశ్వాస వీరుడు, కుటుంబం ఎంత సమర్పణ కలిగిందంటే, వారు ఇంకా ఉన్నారు జనగామలో, కానీ వాళ్ళ చర్చిలోకి రాను, ఈ రష్యన్స్ని చర్చిలోకి రాను. ఏంటంటే ఇది మా దేశం, మా భూమి, తెలుగు తల్లి అని జై అంటారు, జిందాబాద్ అంటారు. 34 ఎకరాలలో ఇప్పుడు 2 ఎకరాలకు వచ్చేసింది. ఆయన సమస్తము అమ్ముకుని రక్తం చిందించి ప్రతి రక్తపు బొట్టు సేవ కొరకు పెట్టి ఇంచుమించు 48 చర్చీలు కడితే ఆ చర్చలు కొనసాగుతున్నాయి, కానీ ఉన్న భూమి పోయింది. ఏం చేశాడు అనేది మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. 2 ఎకరాలు మాత్రమే మిగిలింది అంతే. మన ఇక్కడ కావాలి ఓడున్నాయి. ఇలా జరుగుతుంటే క్రైస్తవుల్లాగా ఉన్నారని అన్యులు ఏం మాట్లాడతారండి? జస్ట్ నేను ఆటో దిగి లోపలికి వెళ్తుంటే పాస్టర్ గారు ఏదో మాట చిట్ చాట్ చేసి లాస్ట్కి మాట చెప్పాడు, క్రైస్తవుల్లా బ్రతకట్లేదు పాస్టర్ గారు. భలే బాధ అనిపించింది. మనం క్రైస్తవులమైన మనం, యోధాగోత్రపు సింహాలైన మనం, నెహ్రూ గారు అంటారు వాళ్ళు నిద్రపోనే ఉండరా అంటాడు. క్రైస్తవుల్ని లేపకండి, క్రైస్తవులు లేపితే వెరీ డేంజరస్, అపాయకరం. వాళ్ళు నిద్రపోతున్నారు కదా, నిద్రపోనేవాళ్ళు. మనం నిద్రపోయే వాళ్ళం కాదండి. మనం ఎల్లప్పుడూ మెలకువ కలిగి, పదే లేఖనం ఏం చెప్తుందంటే, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే మనం నిద్రపోయి ప్రార్థన చేస్తామని దేవుడికి తెలుసు. దేనికోసం నేను ఈ ఉదాహరణ చెప్పాను అంటే, ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ మనుషుల పట్ల ఎలా ఉంటుంది అనేది మన ప్రవర్తన ద్వారా ఇతరులకు తెలియాలి. ముందు మనం చెప్పేదానికంటే మనం ప్రేమ చూపిస్తున్నాం అనుకోండి, మన నడవడిక బాగుందనుకోండి, ఎదుటివారి కూడా ఆకర్షితులు అవుతారు. ఒక మాట చెప్పమంటారా, మన దేవుడే దేవుడు అనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఏమంటారంటే, వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారట అని అంటారు కదా. దేవుడిని నమ్ముకున్నారంటే వారు నమ్ముకున్నది ఏంటి? వారికే వదిలేద్దాం. మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళు మనం ఎలా ఉండాలి? దేవునికి ఉన్న గుణ లక్షణములు కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు వారు మనల్ని చదువుతారు. ముందు మొదటి సువార్త మనం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం చెప్పకుండానే వారు ఆరాధిస్తారు. 126వ కీర్తన ఉన్న మాట అదే కదా, మీ నోటి నిండా నవ్వుంటుంది, వీరి దేవుడే వీరి కొరకు
గొప్ప కార్యములు చేసేదని అన్యులు అంటారు. మన దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తారని వారికి తెలుసు. పోయిన ఆదివారం కాక అంతకు ముందు ఆదివారం కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న వాగ్దానం అది. సమాధులు తెరుస్తాను, ఎముకలలో జీవాన్ని ఇస్తాను, నేనే దేవుడని మీరు తెలుసుకుంటారు, అన్యులు సహితం వీరి దేవుడే దేవుడని. ఆ దేవుని యొక్క గుణ లక్షణాలు మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. పోయిన వారం నేను చెప్తూ 9వ వచనంలో సగం వరకు చెప్పి ఆపాను. ఏమిటది? యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ అనే మాట చాలా ముఖ్యమైనది. 13వ వచనం చూద్దాం ఒకసారి. 14 పడిపోవు వారిని అందరినీ, కృంగిన వారిని అందరినీ, ఇది వివరించుకున్నాం కదమ్మా. పడిపోయిన వారిని అందరినీ. నువ్వు పడిపోతున్నావా? నిన్ను ఉద్ధరించేవారు ఒకరు ఉన్నారు. నిన్ను శపించడు. ఆమేన్. నిన్ను శపించడు, ఆయన శపించడు. పేతురు పడిపోతున్నాడండి. పేతురు సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభు నడిచొస్తా ఉంటే భూతం అన్నారు, ఓకే. తర్వాత ఆయన నడిచొస్తుంటే యేసుక్రీస్తు ప్రభుని అడిగాడు, యేసు ప్రభు నేను కూడా నీటి మీద నడుస్తాను అన్నాడు. యేసు ప్రభు వద్దన్నాడా? రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఈయన ఎటు చూడటం మొదలు పెట్టాడు. యేసు వైపు మాని కెరటాల వైపు చూసి మునిగిపోతున్నాడు. మునిగిపోతుంటే అదే మనమైతే ఏమంటాం? పిచ్చి పిచ్చిగా ఉందా? నా వైపు చూసి రమ్మన్నాను కదా, మునిగిపోతున్నావు, మునిగిపో అంటాం మనం. కానీ దేవుడు అలా అనలేదు కదా. అల్ప విశ్వాసి అని చెయ్యిచ్చి పైకి లేపాడు. ఏమండి? లేపిన తర్వాత ఏ కెరటాలైతే ఆయనను ముంచడానికి చూస్తున్నాయో ఆ కెరటాలను పేతురు పాదాల కిందకి తీసుకొచ్చాడు కదా. అంతేకాదు, రెండవది, సముద్రం మీద ఆయన నడిచొస్తున్నాడు. ఆయన ఎదురుగా పేతురు నడవడానికి పేతురుకు అర్హత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకొకరు ఎవరండి అవకాశం? గురువును మించిపోతాడు శిష్యుడని అన్ని విద్యలు నేర్పించడు. కానీ యేసుబాబు అలాంటి వాడు కాదు. పడిపోయావా లే అని ఆయన ముందే నడిచేటట్టుగా. ఆమేన్. ఇంత మంచి దేవుడు ఎక్కడ దొరుకుతాడు మనకి? అందుకే లేఖనం చెప్తుంది, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. ఉద్ధరించాడు కదా పేతుర్ని. ఏమా? కృంగిన వారిని అందరినీ. 15వ వచనం చదువుతాం. సర్వజీవుల కన్నులు అంటే అందరి కన్నులు దేవుని వైపే చూస్తున్నాయి. తగిన కాలమందు వాటికి ఆయన ఏమిస్తాడట? ఆహారం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, దీవెనిస్తాడు, సరిహద్దులు విశాలపరుస్తాడు. ఆమేన్. పగలంతా సింహం నిద్రపోతుంది. 104వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పగలంతా సింహం ఏం చేస్తుందట? పులి ఏం చేస్తుందట? క్రూర జంతువులు ఏం చేస్తాయంట? పగలంతా రెస్ట్ తీసుకుంటాయి, రాత్రంతా వేటాడు. అమ్మా, పగలే గనక సింహం, పులి, కుర్రగాలు వేటాడడం మొదలు పెడితే మనుషులు అక్కడ మిగలరు. వాటికి తగిన సమయం. ఏమండి? చేపలు 104వ కీర్తనలోనే ఉంటుందండి. ఆయన వైపు చూస్తే అంట, ప్రభువా మాకు అన్నం పెట్టరా. చదవండి 104వ కీర్తన, భలే బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన కీర్తన. ఒకవేళ దేవుడు గనక చేపలకు ఆహారం ఇవ్వకపోతే అవి ఏం చేస్తాయట? దిగులు పడి చచ్చిపోతాయి అంట. కానీ ఏ ప్రభువా మాకు ఆహారం ఇవ్వలేమని అడగలేదంట. చూస్తారా? కీర్తనల గ్రంథం 104వ కీర్తన. అందులో వాడలు దానిలో తగిన కాలం ముందు నీవు 27వ వచనం చూడమ్మా. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వారికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడు. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలత చెందును. వాటికి ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణమును విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజించబడును. అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. దిగులు పడిపోతే ఏంటండి? దేవుడి మొహం కనపడకపోతే దిగులు పడిపోతే ఏంట? దేవుడి ముఖం కనపడిపోతే మనం దేవుని ముఖ దర్శనం చేసుకుని ఎంతకాలం అయిపోయింది? ఆయన స్వరూప దర్శనమును నిదానించి చూచి ఎంతకాలం అయింది? చేపలకు జ్ఞానం ఉందంటారా? తెలివి ఉందంటారా?
లేదంటే మనకే కదా జ్ఞాన తెలివితేటలు ఎన్ని ఉన్నాయి. జ్ఞానం లేనివే తెలివితేటలు లేనివే అంతగా దేవుణ్ణి స్తుతిస్తా, దేవుని మాట వింటా ఉంటే. ఇప్పుడు చేపలంటే వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యోనాను మింగింది మగ చేప ఆడచేప? యోనాను మింగింది తెలీదు. మింగింది మగ చేపే. ఉంటుంది, అర్థం అవుతుంది. ఎందుకు ఉండదు? మీరు చేపలు ఎందుకనేది చెప్తానండి. అది హీబ్రూ బైబిల్లో క్లియర్గా ఉంటుంది. మన తెలుగు, అందుకే చెప్తాను, తెలుగు బైబిల్ మీద అంత ఆధారపడద్దు అని చెప్తాను క్లియర్గా. స్థాయి వచ్చిన తర్వాత తెలుగు బైబిల్ పక్కన పెట్టి ఇంగ్లీషు అట్లా గెలిపోవాలి. మింగింది మగదే, వాంతి చేసింది ఆడది. ఎందుకో తెలుసా? మగవాళ్ళకి ఆడవాళ్ళకి వచ్చిన తేడా ఉంటుంది. ఇంగ్లీష్లో ఆడవాళ్ళు ఏమంటారు? ఉమెన్. ఎందుకంటారు ఉమెన్? అసలు పూర్తి పదం ఏంటంటే వూంబ్ మ్యాన్. వూంబ్ మ్యాన్. మగాళ్ళు మ్యాన్. మగాళ్ళకి వూంబ్ ఉండదు, ఆడవాళ్ళకి వూంబ్ ఉంటుంది. వూంబ్ అంటే గర్భాశయము. జీర్ణాశయము మగవాళ్ళకు ఉంటుంది, ఆడవారికి జీర్ణాశయము గర్భాశయము రెండు ఉంటాయి. ఏమో అర్థమవుతుందా? జీర్ణాశయంలోకి వెళ్తే ఏమైపోతాం? జీర్ణమైపోతాం. గర్భాశయంలోకి ఏమవుతాం? బయటకు వస్తాం. హల్లెలూయా. ఇప్పుడు యోన నీళ్ళల్లో పడగానే అది మింగేసింది. ఒకవేళ జీర్ణాశయంలోకి వెళ్ళిపోయి ఉంటే జీర్ణమైపోయేది. కానీ జీర్ణాశయంలోకి వెళ్ళలేదు యోన. ఎక్కడికి వెళ్ళాడు? గర్భాశయంలోకి వెళ్ళాడు. గర్భాశయంలోకి వెళ్ళాడు కాబట్టి సేఫ్ గా ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. ఒక భయంకరమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. యెహోవా నీ వలననే రక్షణ అని 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది. ఎక్కడి నుంచి చేశాడు ఈ ప్రార్థన? చేప ఊంబులో నుంచి. అందుకే దేవుడు దానికి ఆజ్ఞాపించాడు, తీసుకెళ్లి కక్కి. ఒకవేళ జీర్ణాశయం నుండి కక్కడానికి ఏముండదు, వదలడమే. ఏమండి? అందుకని మింగింది మగచేపే. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సృష్టికర్త అయిన దేవుడు ఆ చేపను జీర్ణాశయంలోనికి యోనాను తీసుకోనకుండా గర్భాశయంలోనికి తీసుకెళ్ళాడు కాబట్టి జాగ్రత్తగా పడుకున్నాడు. గర్భాశయంలో 3 రోజులు ఆయన బ్రతకడానికి. ఇప్పుడు పాప ఇప్పుడు సుప్రియ కన్సీవ్ అయింది. ఎక్కడ కన్సీవ్ అయింది? గర్భాశయంలో. లోపల ఉన్న బిడ్డ అంటే 7 నెలలు అంటే సమస్తం ఫామ్ అయి ఉంటాయి. ఆ ఫామ్ అయిన దానికి అంతటికి ఆహారం ఈవిడ సప్లై చేస్తుందా లేదా? ఏమా చేస్తుంది కదా. చేప కూడా సప్లై చేసింది అక్కడే. లేనిగా చెప్పరే? దేవునికి స్తోత్రం. మీకు కావాలంటే రెఫరెన్స్లు కూడా ఇస్తాను. కాస్తంత కొద్దిగా మంచి కామెంటరీ తీసుకుంటే దాంట్లో ఉంటుంది. మళ్ళీ పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఉండదు. ఎందుకు చెప్తున్నానంటేనండి, 104వ కీర్తన ప్రకారం సర్వ శరీరులకు, 145వ కీర్తన 10వ వచనం 14వ వచనం ప్రకారం సర్వ శరీరులు ఎవరి వైపు చూస్తున్నాయట? ఆయన వైపు చూస్తున్నాయి. తగిన కాలం ముందు నీవు యోనాని ఆహారంగా ఇచ్చాడు దానికి. కానీ ఏం చెప్పాడు? ఏమైనా తేడా వస్తే మర్యాద కూడదని చెప్పాడు. చెప్పాడా లేదా? తీసుకెళ్లి గర్భాశయంలో పెట్టుకోవచ్చు చక్కగా. కాబట్టి తగిన కాలమందు మనకు ఆహారం ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన మనల్ని పోషిస్తారు. అది ఆహారమే కానీ, ఆశీర్వాదమే కానీ, ఏదైనా కానీ మనకి ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. తర్వాత 15వ వచనం చదువుదాం. ఏం చెప్తున్నానంటే, అందరి గురించి చెప్తున్నానండి. నీవు నీ గుప్పిలు విప్పి, ప్రతి జీవి అంటే అందరి కోరిక తీరుస్తాడు కదా, అందరికీ ఆహారం ఇస్తాడు. తర్వాత ఏం చేస్తాడట? 15వ వచనమే, కోరిక తీరుస్తాడా లేదు? తీర్చడా? అలాగని చెప్పి కేజీ బంగారం కావాలి నాకు ఈ కోరిక ఉందానంటే అలాంటి పిచ్చి పిచ్చి తీర్చడం. నువ్వు భూమి మీద బ్రతకడానికి. అందుకే సొలొమోను గారు అంటారు, నాకు ప్రభువా డబ్బులు ఎక్కువ ఇచ్చావా నిన్ను మర్చిపోతాను, డబ్బులు తక్కువ ఇచ్చావా నిన్ను తిట్టుకుంటాను. కాబట్టి ఏం కావాలంటే ఆయనకి తగినంత మట్టుకే.
ఆ తగినంత మట్టుకే దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆయన కోరిక తీరుస్తాడు. తర్వాత 18వ వచనం చూద్దాం. 16వ వచనం చదివాం కదండి. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, కొందరికా అందరికా ఏమా అందరికా కొందరికా అందరికీ. ఒక ప్రత్యేకమైన ప్రదేశమే లేదు. నువ్వు ఎక్కడ బాధ కలుగుతుందో, నీకు ఎక్కడ ఇబ్బంది ఉందో, అక్కడ నుంచి నువ్వు హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయం, అక్కడ ఇంకో స్ట్రెస్ చేసి చెప్పినమాట, నిజముగా మొర్రపెట్టు వారి అందరికీ ఎలా ఉంటాడట? సమీపంగా ఉండే దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. ధైర్యం తెచ్చుకోండి అమ్మా, భయపడకండి. పడిపోతున్నావా లేవనెత్తుతాడు, పడిపోతున్నావా ఉద్ధరిస్తాడు, కృంగిపోతున్నావా లేవనెత్తుతాడు, నీ కోరికలు తీర్చి నీ ఆహారం పెడతాడు, నీకు సమీపంగా ఉంటాడు. ఇది కనీసం మన వివాహం చేసుకున్న భర్త ఇలా ఉండడు, భార్య ఇలా ఉండరు, పిల్లలు ఉండరు, బంధువులు ఉండరు, తల్లి ఉండదు, ఎవరు ఉండరండి. ఒక్క దేవుడికే ఇదంతా సాధ్యం. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఈ దేవుడి కాకుండా నువ్వు ఆ దేవుని స్థానంలో దేన్ని తీసుకొచ్చినా ఆయన అవమానించినట్టే. అందుకే దావీదు అనుభవంతో రాస్తున్నాడు. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు, ఏవన్నీ? ఆయన మనందరికీ ఉపకారి, మనకు ఆహారం పెట్టే దేవుడు, మన కోరిక తీర్చే దేవుడు, మనల్ని ఉద్ధరించువాడు, మనల్ని లేవనెత్తువాడు, మనకు సమీపముగా ఉన్నవాడు. ఇవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు ఎదుటి వారికి మనం ఏమైపోతాం? ఒక సువార్త అయిపోతాం. హల్లెలూయా. చిన్నాటికి భయపడకూడదండి, అసలు పెద్దాటికి దేనికి భయపడక్కర్లా. ఆజ్ఞలలో, క్రొత్త నిబంధన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఒకసారి చెప్పండి అమ్మా. పూర్ణ మనసుతో, పూర్ణత. పిచ్చిగా ప్రేమించేసామనుకో దేవుణ్ణి. నా భాషలో ఏం చెప్తానంటే, ఇదంతా చెప్పకుండా దేవుణ్ణి పిచ్చిగా ప్రేమిస్తే ఆయన ప్రసన్నత నీకు, ఆయన అనుగ్రహం నీకు మెండుగా ఉంటుంది. పిచ్చిగా ప్రేమించేది. ఆయన్ని తప్ప ఇంకెవ్వరిని ఆ స్థానానికి తీసుకెళ్ళవద్దు. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకోండి. పిచ్చిగా ప్రేమించు. సృష్టికర్త, నిన్ను చేసినోడు ఆయన, నిన్ను కడుపులో పెంచినోడు ఆయన. ఇప్పుడు భర్త గాని భార్య గాని ఎప్పుడు వస్తారండి? మనం పుట్టిన తర్వాత ఒక 25 సంవత్సరాలు, లేదంటే 30 సంవత్సరాలు కదా. ఇక అక్కడి నుంచి కదా ప్రేమలు, పిచ్చి, గాడిదగుడ్డి ఇదంతా. అంతకుముందు తల్లి, అంతకుముందు తెలియదు. తల్లి గర్భం ముందు రూపింపబడక మునిపి మనల్ని చూసిన దేవుడు. మన ఆఖరి శ్వాస విడిచినప్పుడు సహితం, ఎప్పుడు విడుస్తామో నా భార్యకి తెలియదు, ఆవిడ ఎప్పుడు విడుస్తుందో నాకు తెలియదు, నా పిల్లలకి తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? సెకండ్తో సహా తెలుసు ఆయనకి. పలానా సెకండ్. నేను ఒక ఆయన వచ్చాడట, అన్నం పెట్టమన్నాడట, పెట్టే లోపల చచ్చిపోయాడు. ఇంటి దగ్గర నుంచి, ఆఫీస్ నుంచి వచ్చాడు, అన్నం పెట్టవే అన్నాడట, కాళ్ళు చేతులు కడుక్కొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చి చచ్చిపోయాడు. పెట్టినాను ఎవరు తినాలంటది ఆవిడ. మీకు తినేది ఏముంది? ఇంకా ఈ సమయానికి వెళ్ళిపోతాడని దేవునికి తెలుసు. అది ఎవరైనా కానీ యోబు గ్రంథం చదువుకొని తెలుస్తుంది. ఏం చదివాము? ఎన్నో చదివాము? 18 చదివాం కదమ్మా. 19 చదవండి. తన యందు భయభక్తులు గలవారి దేవునికి స్తోత్రం. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ కోరిక తీర్చబడును. ఆమేన్, ఆమేన్. నువ్వు నిజంగా మొరపెడితే నీకు సమీపముగా ఉండును. నువ్వు పడిపోతే నిన్ను ఉద్ధరించును. నువ్వు కృంగిపోతే వెన్ను తట్టి నేనున్నాను కదా నీకెందుకు. ఈ రోజుల్లో నుండి ఒక దీర్ఘకాలిక రోగం ఏమైనా వస్తే భార్య భర్తలు సైతం విడిపోతున్నారండి. భర్తకు ఇష్టానుసారంగా భార్య లేదనుకో, ఏదో చెప్తున్నారు కదా. కానీ దేవుడు అలా కాదు. నువ్వు గుడ్ల మీద తన్నేస్తున్నా కానీ
నేను నాగమణి చెల్లెమ్మ చెప్తే నీతిమంతుల గురించే చెప్పింది. నీతిమంతులు 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 నీతిమంతులు. ఓకే, ఒకవేళ అప్పుడప్పుడు మనం అనీతిమంతులు అయిపోతాం. ఆఖరి శ్వాస వరకు నీతిమంతులుగా ఉండలేం కదండి. ఎప్పుడొకప్పుడు ఏదో ఒక ఎమోషన్స్ ఉంటాయి. కోపం ఉంటది, దుఃఖం ఉంటది. లేడు కదా, అది మాట కూడా నేను అనుకున్నాను. అయినా కానీ నిన్నేం చేస్తాడు ఆయన? మళ్ళా ఇది చేస్తాడు. ఎవరు చేస్తారు? ఏదన్నా భార్యాభర్తలు గొడవ అయిందనుకో, తిరుపతి కర్మేలుపురం చర్చిలో దేవుని చిత్తం అని ఒక కుర్రోడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, ఆ అమ్మాయికి కాస్త బొల్లు ఉంది. బొల్లు అంటే తెలుసా? ఎక్కడ? కాళ్ళ మీద ఉంది. కాళ్ళ మీద ఉంది బొల్లు. ఆ విషయం ఆ పాప చెప్పింది. అమ్మ లేరు, నాన్న లేరు ఆ పాపకి. ఇది దేవుని చిత్తం, నిన్నే చేసుకోమన్నాడు అని చేసేసుకున్నాడు. చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. ఇద్దరిని ఇప్పుడు వరకు 3 సంవత్సరాలు అయింది కాపురం చేయడం. ఏమనాలి? అది సేవ చేస్తానన్నాడు. తిట్టి తిట్టకుండా 2 గంటలు తిట్టి పిచ్చి పిచ్చి చేసాలి అంతనవు. నిన్ను ఎవరు పిలిచారు సేవకి? అసలు ఎందుకు చేసుకున్నావు? 3 సంవత్సరాలండి ఒకే ఇంట్లో ఉంటామండి. కిందకు వచ్చి చిన్న సొత్తు గిన్నోడు కొన్నారు ఆ అమ్మాయి పాపం. వీళ్ళెవరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటున్నారు. ఆ పాప అంకుల్ ఇది అంకుల్ అని చెప్పిస్తే ఏడ్చేసాను నేను టైం దగ్గర. ఇది ఏంటరా క్రిస్టియానిటీ? మొత్తానికి సరే పాస్టర్ విడిచిపెట్టేసే దగ్గర నుంచి ఓకే పాస్టర్ గారు అనే స్థితికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇలా ఉండగా మన దేవుణ్ణి ఒకసారి ఆలోచించుకుంటే మనం ఎక్కడున్నామో, మన పరిస్థితి ఏంటి? ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన ఏం చేస్తారట? ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. 20వ వచనం. యెహోవా మనం ప్రేమించాలి. అదే పిచ్చిగా ప్రేమించాలి. కళ్ళు మూసుకున్న యేసయ్య, కళ్ళు తెరిచిన యేసయ్య, కూర్చున్న యేసయ్య, నిలబడిన యేసయ్య, యేసయ్య 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 యేసయ్య. ఒకవేళ నువ్వు నోటితో అనే ప్రసక్తి లేదు, ఇంట్లో కొద్దిగా వ్యతిరేకత ఉంది అనుకుంటామో, మనసు దేవుడికి అప్పచెప్పాను. హృదయంలోనేమో తిట్టుకుంటా నోటితో యేసయ్య అన్నంత మాత్రాన అది దేవునికి ఇష్టమైనది కాదు. నీ హృదయాంతరంగాల్లో నుండి దేవుడిని ప్రేమించుదువు గాక. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడుతాడు. దేని నుంచి కాపాడుతాడు? దేని నుంచి అయినా. ఆఖరి వచనం చదివి మనం ఇక వాక్యంలోకి వెళ్ళిపోతాం. నా నోరు యెహోవాకు స్తోత్రం, శరీరులందరూ. ఇది ఆజ్ఞ. శరీరులందరూ, శరీరులందరూ. ఈ శరీరులందరూ ఎప్పుడైతే దేవుణ్ణి స్తోత్రం చెల్లిస్తుంటారో వారేమవుతారో తెలుసా? ఇది క్షయమైన శరీరంతో దేవుడిని నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీ అక్షయ శరీరం రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మధ్యమైనది తొలగిపోయి అమర్త్యతలోనికి, అక్షయతలోనికి ఎలా వస్తాం? 21వ వచనం. శరీరులందరూ, నువ్వు ఈ శరీరంతో దేవుణ్ణి స్తోత్రం చెల్లించడం ప్రారంభిస్తావేమో, ఒక 30 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు దేవానికి స్తోత్రం, ఏ పరిస్థితిలోనైనా నా దేవానికి స్తోత్రం అని నువ్వు స్తుతి చెల్లిస్తా ఉంటే ఈ శరీరం ఏమైపోతుందంటే అక్షయతలోనికి. మనకు అర్థమైపోతా ఉంటుంది. మనం ఎల్లప్పుడూ మనకు దేవుడి మీద ప్రేమ పెరుగుతుంది 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 అనేది మనం సెన్స్ చేయగలుగుతాం. మీరని చెప్పారు సోమవారం, మనకి ఏ వరం ఉందనేది మనకి తెలిసిపోతుంటది. ఇప్పుడు అన్నం ప్లేట్లో అన్నం పెట్టారండి, పప్పు వేసారు, పచ్చడి వేసారు, బిర్యానీ పెట్టారో తెలియకుండా తినేవారు ఉన్నారు అని చెప్పగలరా? ఏమన్నా వాళ్ళు ఏమనాలి? తెలియకుండా ఏదైతే అది మింగేస్తున్నప్పుడు ఏమంటారు మళ్ళీ? లేకపోతే ఇంకోటి టేస్ట్ తెలీదు, ఇంకోటి ఏదో అంటారు. మనం ఏం తింటున్నామో మనకు తెలుసు కదా. మనం ఆ దేవుణ్ణి స్తుతించగలిగితే, ఆ దేవునికి సమీపిస్తూ ఉంటే, ఆ స్పిరిచువల్ ఎలములోనికి, ఆ ఆత్మీయ రంగంలోనికి మనం వెళ్ళిపోతా ఉంటే నీ శరీరం
క్రమక్రమంగా ఆయన పోలికగా మారిపోతాం. అది కదా కావాల్సింది, అది కదా ఆ కడబోర శబ్దం వచ్చినప్పుడు ఎత్తబడింది. అలా కదా మనం మారు మనసు పొందాలి. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఆ పరలోకమును సవి చూడగలిగితే, ఏమండి ఒక మాట, మృతి చెందిన తరువాత లేకపోతే కడబోర శబ్దం విన్న తరువాత పరలోకం వెళ్ళటం ఎంత సహజమో, మనం బ్రతికున్నప్పుడు కూడా పరలోకమును అనుభవించుట అంత సహజమైపోవును గాక. ఆమేన్. భూలోకంలో పరలోక వాసులుగా అయిపోవాలి మనం. ఎప్పుడవుతాం? సర్వ శరీరులందరూ ఆయనను స్తోత్రము చెల్లుదురు గాక, ఆయనను స్తుతిస్తున్నప్పుడు, ఆయనను సన్నుతిస్తున్నప్పుడు. ఆ పరలోకమే భూలోకంలో ఉంటుంది, నీ ఇంట్లో ఉంటుంది, సంఘంలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. నువ్వు తల మీద కూడా చేయి పెట్టి ప్రార్థన చేయక్కర్లా. నువ్వు ప్రార్థన చేస్తే మనకి స్వస్థత వస్తుంది, దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, దురాత్మలు పారిపోతాయి, ఆశీర్వాదం పొందుతారు. దాన్ని బట్టి ఒక రాజ్యము నుంచి ఒక రాజ్యానికి, ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించగలుగుతాము. ఆమేన్. 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 1 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. చూద్దామండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. నీవు సమస్తమును ఏలే దేవుడవు. ఏం చెప్తున్నానంటే, నేను యెహోవా అందరికీ ఉపకారి. ఆ ఉపకారి అయిన దేవుడు ఏం చేస్తాడు అని అంటే, సమస్తమును ఏలుతాడు. ఆమేన్. ఆ సమస్తమును ఏలుతున్న దేవుని ఏలుబడిలో ఉన్నప్పుడు, ఆయన ఏదైతే, ఇప్పుడు కారులో మనం ప్రయాణం చేస్తున్నాం, కారు మందై, నువ్వు ఏ సీట్లోనైనా కూర్చుంటావు. ఫ్రంట్ కూర్చుంటావు, బ్యాక్ కూర్చుంటావు, బ్యాక్ సెంటర్లో కూర్చుంటావు, విండో పక్కన కూర్చుంటావు, కాళ్ళు జాపుకుంటావు, లేకపోతే కాళ్ళు సీటు మీద పెడతావు, లేకపోతే కాళ్ళు చాపు పడుకుంటావు, ఏమైనా చెయ్యొచ్చు. ఎందుకని? అది మందే. అదే పక్కోళ్ళ కారు ఎక్కామనుకోండి, మనం ఎటు తిరిగినా ఆయన డ్రైవింగ్ చేస్తాను ఎంక చూస్తూనే ఉంటాడు అద్దం నుంచి. వీడు ఎలా కూర్చుంటున్నాడు, సీట్లు తీసేస్తాడా, సీట్లు పీకేస్తాడా, సీట్లు అరిగిపోతాడు. మన సొంత కారులకు అదేమున్నది కదండి, అవునా కదా? నువ్వు ఆయన ఏలుబడిలో ఉన్నప్పుడు ఆయనంతా నీదే కదా. ఆమేన్. కాబట్టి ఆయనది నాది, నా దేవుడు ఏలినవాడు, నా భర్త ఏలినవాడు, లేకపోతే నా తండ్రి నా ఏలినవాడు అనుకున్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. భయపడుతున్నావు అని అంటే ఆయన యొక్క రాజరికాన్ని నీవు ఒప్పుకోనట్టే లెక్క. అందుకే దీన్నే పౌలు గారు అంటారు, దేవుడు నా పక్షమున ఉండగా. ఆయనే నా పక్షాన ఉన్నప్పుడు ఇక విరోధం ఏంటండి? విరోధం ఎవరు ఉంటారు? ఎవరు రాగలరు? ఏ దెయ్యపు కన్ను నీ మీద చూడగలదు? ఏ వంకర మాట, ఏ వంకర చూపు, ఏ వంకర త్రోవ నీకు అడ్డుగా ఉండగలదు? ఆయన ఉన్నాడు కదా. సమస్తమును సరళము చేయువాడని కదా ఆయనకు పేరు. 2వ మాట, యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యోబు గారి గురించి రాయబడిన గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలమిస్తారు, అందరికీ వారి వారి మార్గములను బట్టి దేవునికి స్తోత్రం. నిన్ను ఏలుతున్న దేవుని ఏలుబడిలో నువ్వు ఎలా ఉన్నావో ఆయన అందరినీ ఏలువాడు. ఆయన అందరికీ వారి వారి మార్గములను బట్టి ఏమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు. ఆ ఏలిన వారి ఏలుబడిలో నువ్వు ఎలాగుంటావంటే, ఎదిగి ఒదిగి ఉంటే, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే, రహస్యమందు ప్రార్థన చేయు వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, రహస్యమందు ధర్మము చేయు వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, రహస్యమందు ఉపవాస ప్రార్థన చేయు వారికి ప్రతిఫలం ఇస్తానన్న దేవుడు, నువ్వు భక్తి సాధన చేస్తా ఉంటే ప్రతిఫలం ఇస్తానన్న దేవుడు. ఆయన ఏలుబడిలో విరిగి నలిగి ఉంటే నీకు ప్రతిఫలం కూడా. ఏమండి? విరిగి నలిగిన మనసే కదా దేవునికి ఇష్టమైంది. ఆ ఏలిన వారికి ఇష్టమైంది నువ్వు సమర్పిస్తున్నప్పుడు, బలి అర్పణిస్తున్నప్పుడు.
12 గోత్రాల వారు 12 బలిపీఠాలు కట్టు రాళ్లుగా మారిపోయారు. ఏమండి, బలిపీఠానికి 12 రాళ్ళు ఉండాలి, బలిపీఠపు రాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? ఒక్కొక్కరు ఒక దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ కదా కర్మేలు పర్వతం మీద ఏలియా వాటి అన్నిటిని ఏం చేశాడు? బలిపీఠపు రాళ్లను పేర్చి. అంటే ఏమైపోయినాయి ఇవన్నీ? ఒక బలిపీఠంగా లేవు, అది బలిపీఠం కాదు. అది ఆ ఏలిన వారి కింద అధికారం కింద లేవు. ఇప్పుడు మనమే నిర్ణయించుకుందామంటే, ప్రభా నీ ఏలుబడిలో ఉండి నీ బలిపీఠం అయిపోయి విరిగి నలిగిన హృదయమును నీకు బలిగా సమర్పిస్తాను ప్రభా. ఎందుకంటే బలిపీఠము మీద అగ్ని రాత్రనక పగలనక ఏమవ్వాలి? మండాలి. మండినప్పుడు ఆయన అందరినీ ఏలువాడు, ఆయన అందరికీ రక్షకుడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. యోహాను సువార్త ఆ సమరయ స్త్రీతో దేవుడు చెప్తూ అంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసినది ఏమిటది? దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలనేది మనకు తెలుసు. ఏమండి, పూర్వీకులకు తెలీదు ఆత్మతో ఆరాధించాలని. వారు ఏం చేస్తారు అని అంటే, వారికి ఒక సాంప్రదాయాలు ఆచారాలు వాటి ప్రకారం కొట్టుకెళ్ళిపోయారు పాత నిబంధనలు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకేంటో తెలుసు, దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. చదవండి. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. ఆరాధించాలి. రక్షణ అందరికీ ఎవరి ద్వారా అంటే, యూదుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. ఆయన ద్వారానే రక్షణ. మనం లేలేవాడు ఆయనే. ఏమండి, మనందరికీ ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే, మనలను రక్షించువాడు ఆయనే. ఇంకొకటి 2 వచనాలు చెప్పి నేను ముందుకెళ్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. యేసుక్రీస్తు అందరికీ ఏలినవాడు ఆయనే, ప్రతిఫలం ఇచ్చువాడు ఆయనే, రక్షించువాడు ఆయనే, ప్రభువు కూడా ఆయన మన ప్రభువు. ఆమేన్. ఆయన మన ప్రభు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రభువైన దేవుని ఎదుట మనం సాగిలపడదాం. రోమ 10:12 మనం చూడమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ. ఇజ్రాయేలీల దేవుడు మీ దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, లేకపోతే వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు కాదు. ఆచార వ్యవహారములు మనకు లేకపోయినా నాజీరు క్రమం అనేది ఉంది మనకి. ఆమేన్. నాజీరు క్రమం అనేది ఉంది. పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా ఉంది. ఎందుకు రొట్టె విరుచుట ఇతరులకు మనం పంచకూడదో తెలుసా? వారికి మనకు కొంత తేడా ఉండాలి, భేదం ఉండాలి. తిండి వ్యవహారంలో సైతం వారు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తింటారు, మనం తినకూడదు. ఆమేన్. మనం ప్రత్యేకింపబడిన వారము, మనము స్పెషల్. ఆమేన్. స్పెషల్ అంటే ఈ పోలిక పోల్చకూడదో పోల్చొచ్చో తెలియదు. దయచేసి మీరు కూడా అపార్థం చేసుకోవచ్చు. కుక్కలు చాలా రకాలు. ఊరు కుక్కలు ఉంటాయి, ఊరి మీద కుక్కలు. అది ఏదైనా మన ఇంట్లో ఉంటాయి కొన్ని. అదేదో హస్కీ అంట, నక్కలాగా ఉంటుంది. దానికి నెలకి 3.5 లక్షలు అవుతుందంట ఖర్చు. 3.5 లక్షలు ఏసీలోనే ఉంటుందట. దానికి సపరేట్ ఫుడ్ పెట్టాలి, 3.5 లక్షలు ఖర్చు తేలుతుంది. ఈ మధ్య హైదరాబాద్ లో వాళ్ళకి కొద్దిగా ఈ సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు తీసేంత కుక్కలు తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేశారు. పాపం దిక్కుమాలి చచ్చిపోతుంది. ఏది పడితే ఇది తినవు.
మనకు కూడా కొన్ని ఆహార వ్యవహారాలు ఉన్నాయి. అధిక తిండిపోతులుగా మనం ఉండకూడదు. ఏమండి? అధిక నిద్రపోతులుగా మనం ఉండకూడదు. స్థూలకాయులుగా ఉండకూడదు. శరీర ప్రకారం ఏం చేస్తాం పాస్టర్ గారు అంటే చేస్తాడు దేవుడు. ఏలి స్థూలకాయుడు అయిపోయాడు. ఏమైపోయాడు అండి? కొడుకులకు అప్పచెప్పాడు. మొత్తం ప్రభావం పోయిందా లేదా? నువ్వు దేవుని దగ్గర ఏమంటే మన దేవుని సన్నిధిలో ఉంటే ధ్యానంలో ఉంటే ఆ ధ్యానాన్నే కదా వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకుంటుంది. నువ్వు ధ్యానంలో ఉండు. రోజుకో గంట మౌన ప్రార్థన చేయండి, మౌన ధ్యానం చేయండి. ఎలా ఉంటుందో పరిస్థితి ఒకసారి చెప్ప. ఒక నెల రోజులు చేయండి అమ్మా. నేను చెప్పేది మీరు మొబైల్ ఒక రోజు పక్కన పెట్టేసి లేదా నెల రోజులు కూర్చోవడమే దేవుడి దగ్గర. కళ్ళు మూసుకోవడం, కూర్చోవడం. స్తోత్రం లేదు, ఆత్రం లేదు. నీ గుండె మాత్రం స్తోత్రం చెప్తుండాలి. మాత్రం మౌనంగా కూర్చుంటావు. నీ దృష్టి యావత్తు ఆ వాక్యం తీసుకుంటావు. యెహోవా అందరికీ ఉపకారి. ఆ వాక్యం మీద నిలుపుతావు. అంతే. చెప్తావు, స్తోత్రం చెప్తావు. ఒక 20 నిమిషాలు, అరగంట అయిన తర్వాత నీ ఒళ్ళు జలధరించకపోతే నన్ను అడుగు వచ్చేవారు. అరగంట పోయిన తర్వాత నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటే 5 నిమిషాలు 10 నిమిషాలకి నువ్వు దేవునితో ఏకాత్మ అవ్వగలవు. చేయండి. నీకు అన్నం మీద ఉంటే, మంచినీళ్ళ మీద ఉంటే, బంగారం మీద ఉంటే, కోరికల మీద ఉంటే అప్పుడు నన్ను అడుగు. మనకి ఏంటంటే దేవునితో సంబంధం సరిగ్గా లేక ఈ రకరకాలన్నీ. నువ్వు దేవుని యొక్క ప్రెజెన్స్ ఒక్కసారి ఒక షాక్ లాగండి. ఆ స్విచ్ బోర్డులో చేయి పెట్టంగానే చక్కమని పడుతుంది షాక్. అంతకు మించిన పవర్తో ఆయన నిన్ను దర్శించిన నాడు నీ కోరికలు తెచ్చిపోతాయి. ఫస్ట్ నీ శరీరం తెచ్చిపోతుంది. ఏం తిన్నా, గడ్డి పెట్టినా తినేస్తాం కాముగా. స్తోత్రం 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 అంటాం. నాకు అది కావాలి, ఇది కావాలి. అస్సలు ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అందరికీ ప్రభువు, అందరినీ ఏలినవాడు, అందరికీ రక్షణ ఇచ్చేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు. ఎన్నని చెప్తాం, ఏమని చెప్తాం ఆయన గురించి. 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం దేవుని చెప్పుకున్నాం. దేవుని యొక్క మహిమకు సాక్ష్యం అని చెప్తున్నాం. చదువుదాం 11వ వచనం. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి అమ్మా ఏ అందరూ మాట్లాడలేదా? చెప్పుకొందురు. తర్వాత నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. ఏం పలకాలట మనం? ఆయన రాజ్య మహోన్నత ప్రభావం గూర్చి పలకాలి. ఏమండి? ఆయన నరులకు తెలియచేయటానికి ఆయన శౌర్యమును గూర్చి పలకాలి. దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఏం చెప్తాడు దానియేలు గారు? దానియేలు గారు చెప్తారా, ఎవరు చెప్పారు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. సౌండ్ లేకుండా ఆడుకుంటున్నారు ఇద్దరు. దానియేలు 4:3. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచును. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉంది. ఎవరు చెప్తున్నారమ్మా ఈ మాట? నెబుకద్నెజరు రాజు చెప్తున్నాడు. ఏమని? ఆయన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? దానియేలు అనే భక్తుడి ద్వారా. దానియేలు అనే స్నేహితులు ఆ ముగ్గురు ఉన్నారే, షడ్రక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళ నలుగురి ద్వారా దేవుని రాజ్యం అనేది రాజుకు తెలిసింది. మరి మన సంఘంలో ఎంతమంది ఉన్నాం? మరి మనల్ని బట్టి మన దేవుని యొక్క రాజ్యం ఈ చుట్టుపక్కల వాళ్ళకి, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి తెలియాలా వద్దా? అదే కదా చెప్తున్న మాట. 11, 12, 13 ఆయన యొక్క మహిమను గూర్చి మనం చెప్పాలి. మనం అనుభవిస్తున్న ఆ స్థాయిని బట్టి వాళ్ళు చెప్పాలి. ఇందాక కూడా కోడి చేశాడు. వారి నోటి నిండా నవ్వుండెను. వాళ్ళ వరకు అంతా ఏడుస్తూ ఉండేవారండి. ఆ బబులోనులో వాళ్ళ పరికరములను అక్కడ తగిలించి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు కదా. ఒకసారి చెల్లమ్మ గారు చెప్పారు. ఏమండి?
సితారాలు తెగించి నిరవంచి చెట్లు. అది ఏడుస్తూ పాడిన పాట, నవ్వుతూ పాడిన పాట? చెప్పాలి. ఏడుస్తూ, నవ్వుతూ గంతులేస్తూ పాడిన పాట. కింద అందుకే అంటాను, మీకు ఇంగ్లీష్ బైబిల్ ఇస్తాను. ఇంగ్లీష్ బైబిల్ ల్యాష్లో షహనాత్ అనే పరికరము మీద పాడినది. ఆ షహనాత్ అనేది విలాప రాగం రాదు అసలు. అదంతా గొంతులేసి చక్క 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 ఆ మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ తో పాడారు ఆ పాట. అంటే మేము అక్కడ ఉన్నప్పుడు ఇలా నేను అది వివరించినప్పుడు కూడా మీకు చెప్పాను. వాళ్ళు గడిచిన దానిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఇలాగ మనం అక్కడ కూర్చుని అలాగంటే వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఒక పాట పాడమన్నారు, లేకపోతే ఇలా చేయమన్నారు అని ఒక లేవీయుడు ఇవన్నీ గుర్తు చేసుకుని వాళ్ళు పాట పాడుతున్నప్పుడు అని చెప్పాను మీకు. ఆ కీర్తన చూసినప్పుడు ఒకసారి లైవ్ లో చూడండి ఒకసారి. ఆ ఇన్స్ట్రుమెంట్ చెప్పలేదు, నేను అక్కడ మిస్ అయ్యాను. చెప్పానమ్మా? కాదు, గడిచి అయిపోయిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ ప్రభు ఆ స్థితి నుంచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చామని శవన్నోత రాగంలో పాడిన పాటది. మనం కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాజ్యం యొక్క చదువుదాం 11వ వచనం. అయితే చదువు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్తారు. మన పరలోకంలో చేయాల్సిన పని కూడా అదే. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. మన రాజ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాము? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ప్రతి సృష్టము మీన్స్ సృష్టించిన సమస్తము, అందులో ఉన్న సమస్తం స్తోత్రము, ఘనత, మహిమయు, ప్రభావం ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారట? ఆ సృష్టం యావత్తు, ఆ సృష్టం అంటే మనం కూడా ఉన్నాం. మనందరం ఏం చెప్తున్నాం? చేపలు ఏం చెప్తున్నాయి, జంతువులు ఏం చెప్తున్నాయి, చెట్లు ఏం చెప్తున్నాయి, సృష్టి ఏం చెప్తుంది, ఆకాశం ఏం చెప్తుంది, భూమి ఏం చెప్తుంది, సమస్త ఆయన చేతి పని, ఆయన యొక్క ప్రభావం గురించి, మహిమ గురించి అక్కడ పాడుతుంది. అక్కడ పాడాలి అంటే నువ్వు ఇక్కడ పాడాలి కదా అమ్మా. ఇప్పుడు రేపు ఆగస్ట్ 15కి వెళ్ళి అదేదో ఆ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవాలి, ముందు ఇంటి దగ్గర వేసుకోవాలి కదా. ఏమండి, అవునా కదా? ప్రభా రెడీ అవ్వాలి కదా. ఇక్కడ మేము అందరూ మున్సిపల్ ఫోటోలు తీసుకున్న తర్వాత కదా అక్కడ ఫోటోలు సంగతి. మనం ఎక్కడ స్తుతించకుండా అక్కడికి వెళ్ళి చూసుకుంటాం లేదు సార్ నలుగురితో ఎలాగంటే కుదరదు. అక్కడ క్లియర్ గా రాసి ఉన్నమాట, సమస్త సృష్టము సర్వము ఏమని అని అని వింటిని ఆయన వినేటట్టుగా చెప్తుంది. అనుకుంటా ఉంటే ఆయన అంటే కదా అర్థమవుతుందన్న బాధ. ఇక్కడ బిగ్గరగా పాడితే అక్కడ బిగ్గరగా పాడగలరు. నిన్న అమ్మగారు, ఏ అమ్మగారు? జ్ఞాని అమ్మగారు ఎత్తుకోవడమే టాప్ లో ఎత్తుకుంది కదా. వంటగదిలో ఉన్నాడు పరిగెట్టి, ఏంటి నాగమణి ఎందుకట్టి చెప్తుంది. సరే కాదు, చివరి వరకు అదే టెంపో మెయింటైన్ బండను గద్దలు కొట్టి శుద్ధి. తర్వాత ఇంకోటి ఏంటి చెప్పరా? బండను బద్దలు కొట్టి శుద్ధి వంటిది కాదా, అగ్ని వంటిది కాదా? నేను వచ్చిందని చెప్తాను. ఇక ఆ టెంపో ఎక్కడ దాకా వెళ్తుంది? నెక్స్ట్ వచ్చే వారం కూడా అదే మెయింటైన్ చేయాలి కదా. ఎందుకంటే అక్కడ ఎండ్ చేసింది కాబట్టి అక్కడి నుంచి ఎత్తుకోవాలి. అలా ఎత్తుకుంటా ఏమైపోద్ది అంటే అలవాటు అయిపోయి ఎక్కడ వాక్యం చెప్పినా కానీ గట్టిగానే అవుతుంది. హల్లెలూయా. ఎన్నాళ్ళు కొద్దిగా అట్లా చెప్పిందల్లా గంభీరంగా చెప్పి ఆ స్థాయి రావాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఒకసారి ముగించింది, కొద్దిగా
సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని కొద్దిగా అప్పగించుంటే బాగుండు. సమాప్తమైంది. ఓకే దేవుడి వాక్యం దీవించును గాక. అది. ఇలాంటి అనుభవాలు గుండా మనం నడుచుదుం గాక. గాక. అది అది కొంచెం ముగింపు. ముగింపు. ఇంక రేపు చెప్పేస్తా. అనేసరికి అరే ఏంద్రా ఒకసారి బ్రేక్ వేసాం, 7th బ్రేక్ అని దానికి మళ్ళీ నిదానంగా ఇంజిన్ కూల్ చేసి వేసినట్టు చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం గంభీరంగా స్తుతిస్తే అక్కడ గంభీరంగా స్తుతించగలం. ఇక్కడ గట్టిగా స్తుతిస్తే ఇంట్లో కాస్తంత అయినా పాడగలం. కాబట్టి 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం ఏమండి, వేటగాని ఊరి నుండి పాప నోట్లో పాడుకున్న పిల్ల హల్లెలూయా పాట చూసారా, మనందరికంటే ఆయమ్మే వాయిస్ ఎక్కువ వినపడింది. అవునా కదా? కాబట్టి అలాంటి తర్ఫీదులోనికి మనం నడుచుదుము గాక. ఆఖరి వచనం చూద్దాం, 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత, నీ రాజ్యము నీ రాజ్య పరిపాలన ఇది ఇక నిత్య రాజ్యమును గూర్చి. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఆ గబ్రియల్ దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమని చెప్పాడు ఆయన మరియమ్మ గారితో? లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరితరములు ఉండును, నిలుచును. ఏమని చెప్పారు? లోక 1:33లో యాకోబు వంశస్థులు ఎవరండి? మనమే కదా. తనలు పైకెత్తండంలో యాకోబు వంశస్థులని ఆయన. మరి 13వ వచనం అదే కదా, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7వ బూర ఊదినప్పుడు గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును. ఏమంటుందంట? ఈ లోక రాజ్యం అంతా మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయెను. ఈ లోక రాజ్యం అంతా క్రీస్తు రాజ్యం అయిపోయింది. హల్లెలూయా. నీకు ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు దేవుడిని స్తుతించకుండా సరే అప్పుడు వెళ్ళినప్పుడు చూద్దాంలే, అయినప్పుడు కదా అని అనుకుంటు తప్పది. తెలియక ముందు ఒక లెక్క, తెలిసిన తర్వాత ఒక లెక్క. దానియేలు గారి సింహపు బోనులో పడక ముందు ఒక లెక్క, పడ్డ తర్వాత. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మనకి రివీల్ అయిపోయింది. ఈ లోక రాజ్యములన్నీ ఆయన రాజ్యం అయిపోయింది. ఆయన రాజ్యంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా మనకి ఇబ్బంది ఏముంది? నిన్ను ఏలువాడు ఆయనే. మనం చదువుకున్నాం మొదటి దినవృత్తాంతాలు. మనం ఏలేవాడు ఆయనే. ఆయన అందరికీ ప్రభు. కాబట్టి దేవుని యందు ప్రియమైన ఉన్నారా, 8వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు ఈ 145వ కీర్తన మనకి ఏం నేర్పిస్తుందనంటే, మనం ఆయన అధికారం కింద ఉన్నాం. ఆయన రాజ్యం గురించి, ఆయన ప్రభావం గురించి, యుగ యుగాలు ఆయన స్తుతించబడటం గురించి మనం స్తుతించినప్పుడు ఇతరులు మన గురించి తెలుసుకుంటారు. తర్వాత నేను మీకు ఒక మాట ఇచ్చాను. 8వ వచనంలో దయా దాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, ఇవన్నీ ఉన్నాయి కదా. క్రొత్త నిబంధనలు ఎక్కడున్నాయి అనేది నేను పోయిన వారం మీకు చెప్పలేదు. వాటి యొక్క హీబ్రూ నేమ్స్ చెప్పాను, కానీ క్రొత్త నిబంధనలో ఎక్కడ ఉన్నాయి, ఇది పాత నిబంధన కదా పాస్టర్ గారు అని కొంతమంది మన వీడియో చూసిన వారు కొన్ని క్వశ్చన్లు వేశారు. దానికోసం కృప కలిగిన దేవుడు ఎక్కడుందో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఈ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన నివసించుచుండెను. కృప కలిగిన దేవుడే కదమ్మా. కృపా సత్య సంపూర్ణుడు అని అంటే అర్థం ఏంటి? కృప కలిగిన దేవుడనే కదా. తర్వాత దయ కలిగిన వాడు ఎక్కడుందో పాస్టర్ గారు? మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. కాపరి లేని
వారి మీద కనికరపడి దయ చూపించి దయ కలిగిన దేవుడు, ఆమేన్. దయ. కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యన, దయ కలిగిన దేవుడు మన మీద దయ చూపిస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు, గొప్ప రాజు. చూద్దాం ఎక్కడుందో. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16 వచనం చూడమ్మా. ప్రకటన. రాజులకు రాజు, ఆ. రాజును, ప్రభువులకు ప్రభువును, నిత్యరాజు, రాజులకు రాజా ఆయనే. ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఏమని రాశారమ్మా? రాజులకు రాజు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు. అంటే ఇంక నిత్యము ఆయనే రాజు. ఇంకేం మిగిలింది దాంట్లో? దీర్ఘశాంతుడు కదా, అదేనమ్మా. దీర్ఘశాంతుడు ఎక్కడుంది? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము. కొందరు ఆలస్యమని ఆ. ఎంచుకున్నట్లు ఆ. ప్రభు తన వాగ్దానమును ఆ. పూర్తి ఆలస్యం చేయువాడు కాడు. కాడు. కానీ ఆ. ఎవడును ఆ. నశింపలేనని ఆ. ఇచ్చేయింపక ఆ. అందరూ మారు మనసు పొందవలెనని అందరూ మారు మనసు పొందాలి, ఎవరు నశించకూడదని కోరుచు ఆ. మీ ఎడల దీర్ఘశాంతుడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? 145వ కీర్తన యెహోవా అని పేరు పెట్టిన క్రొత్త నిబంధనలో మన రెఫరెన్స్ అన్నిటి ప్రకారం యేసుక్రీస్తు ప్రభు అయిన వీరిద్దరూ త్రిత్వమై ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఆయన మన దేవుడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, మన రాజు అయిన దేవుడు. దేవునికి